శ్రీకృష్ణ అందరికీ ఈరోజు నేను చెప్పినట్టుగానే ఇండియన్ ఆర్ట్ ఫామ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఇండియన్ ఆర్ట్ ఫామ్స్లో ఇది ఫస్ట్ పెయింటింగ్ అన్నమాట, మధుబని పెయింటింగ్స్. సో ఈ మధుబని పెయింటింగ్స్ని ఎందుకు నేను ఫస్ట్గా సెలెక్ట్ చేసుకున్నానో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి దీంట్లో బర్డ్స్, యానిమల్స్ ఎక్కువ నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట. సో దానివల్ల నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి బర్డ్స్. సో ఏంటి ఈ మధుబని పెయింటింగ్స్ ఒక హిస్టరీ 4 పాయింట్స్లో చెప్పేసుకున్నాను. సో మధుబని పెయింటింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీహార్లోని మధుబని అనే జిల్లా పేరుని అక్కడ ప్రజలు ఈ పెయింటింగ్స్ వేయడం వల్ల దానికి ఆ ఊరి పేరే పెట్టడం జరిగింది. సో ఇంకోటి వచ్చి నేపాల్, ఆంధ్రాలో భారతదేశంలో ఈ పెయింటింగ్స్ని ఎక్కువ మనకు కనబడుతుంది. నేపాల్లోని మిథిలా ప్రాంతంలో ఈ పెయింటింగ్స్ని ఎక్కువ ప్రజలు దీన్ని వాళ్ళ ఇంటి మీద కానీ కొన్ని గోడల మీద కానీ వేయడం జరుగుతుందన్నమాట. అక్కడ కూడా ఎక్కువ ఈ పెయింటింగ్స్ని అంటే ఒక లెర్నింగ్ ప్రాసెస్లా కాకుండా వాళ్ళ డైలీ ఏదైతే చేస్తారో చాటల మీద మళ్ళీ గోడలను అలికిన తర్వాత వేయడం అట్లా అన్నమాట. సో దీనికి ఎటువంటి కలర్స్ వాడతారు అని అంటే చాలా న్యాచురల్ కలర్స్. ఇంట్లో మనం రెడీ చేసుకునేవి కుంకుమ రాళ్ళతోటి, రెడ్ కలరు, ఆవు పేడని దీపం దగ్గర పెట్టి దాని బూడితో గ్రీన్ కలరు, అట్లా మీకు తెలుసో తెలీదో ఆయిల్స్ నుంచి కలర్ని ప్రొడ్యూస్ చేస్తారు. సో అది మన భారతదేశం యొక్క ప్రత్యేకత అన్నమాట. మీరు కావాలంటే ట్రై చేయండి. కిరోసిన్ నుంచి ఒక కలర్ వస్తుంది, నువ్వుల నూనె నుంచి ఒక కలర్ వస్తుంది, అలాగే ఆవు నెయ్యి నుంచి ఒక కలర్ వస్తుంది, అలాగే గేదె నెయ్యి నుంచి ఒక కలర్ వస్తుంది. ఇంకోటి వచ్చి వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మేక పాల నుంచి ఒక కలర్ క్రియేట్ చేసేవాళ్ళు అన్నమాట వీళ్ళు. సో ఇట్లా వాళ్ళు ఓన్గా కలర్ క్రియేట్ చేసుకొని వీళ్ళు వేసే పెయింటింగ్స్ కూడా ఎలా అంటే వీళ్ళు టింట్ అండ్ షేడ్ వాడరు. వీళ్ళు వాడేదంతా ఫింగర్స్ తోటి, తర్వాత వచ్చి ఇవి కొమ్మలు ఉంటాయి కదా, చిన్న చిన్న కొమ్మలు, ఆ కొమ్మల్నే బ్రషెస్గా చేసుకొని వాటితోటి, ఇంకా యానిమల్ హెయిర్ నుంచి ఇలా తీసిన వాటితో బ్రషెస్గా వాడుకొని వీళ్ళు పెయింటింగ్ చేస్తారు. వీళ్ళ పెయింటింగ్స్లో మ్యాక్సిమం పెన్ డ్రాయింగ్సే ఉంటాయి. ఆ పెన్ డ్రాయింగ్స్ కూడా ఎలా చేస్తారు అని అంటే అప్పట్లో పెన్ లేదు కాబట్టి సో చార్కోల్స్ అంటే బొగ్గు, ఆ బొగ్గుని సన్నటి ఏదైతే కొమ్మ ఉందో దాన్ని సగం కాల్చి వాటితో డ్రాయింగ్ చేసేవాళ్ళు. డ్రాయింగ్ చేసి వీళ్ళు పెయింటింగ్ని అద్దేవారు అన్నమాట. అద్దకాల ద్వారా ఆ ఫింగర్స్తో అలా అద్దేవాళ్ళు. మీరు పెయింటింగ్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది. అద్దే పెయింటింగ్ వేరు ఉంటుంది, బ్రష్తో చేసేది వేరు ఉంటుంది అన్నమాట. సో అలా అద్దకాల ద్వారా వచ్చిన పెయింటింగ్ చాలా నేచర్కి దగ్గరగా ఉండి చాలామంది మహిళలు మాత్రమే ఈ పెయింటింగ్స్ వేసేవాళ్ళు. దీన్ని పెళ్ళిళ్ళలో, ఇంకా బాటసాలలో, మళ్ళీ ఉరుసు ఉత్సవాలలో ఇలాంటి వాటిల్లో ఎక్కువగా వీటిని వాడేవాళ్ళు అనమాట. అంటే ఆ తెరలా కట్టి ఆ తెరల మీద అంటే పెళ్ళిళ్ళకి, ఇలాంటి ఉత్సవాలకి, వాటికి వీటిని గోధుమ పిండితోటి, ఇంకా వైట్ కలర్స్ని బియ్యంతో చేసిన బియ్యపు పిండితో ముగ్గులు వేయడానికి వాడేవాళ్ళు అనమాట. ఇలా కలర్ క్రియేట్ చేసేవాళ్ళు. సో ఇది మధుబని పెయింటింగ్ యొక్క షార్ట్ అండ్ స్వీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. నా ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్.